మైథిలిని కొట్టిన సౌదామిని. అసలు మైథిలిని సౌదామిని ఎందుకు కొట్టిందో ఈ వీడియోలో తెలుసుకోండి. వారసురాలు సీరియల్ ఆగస్టు 3వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. మైథిలి నేను ధరణిని కాదని నాగేంద్ర ఇంటికి నా భర్తని వదిలేయమని ప్రాధేయపడటానికే వెళ్ళానని చెప్తుంది. నువ్వు చెప్తున్నదంతా అబద్ధం అంటుంది చందన. మైథిలి చెప్పింది నిజమే అంటుంది సౌదామిని. తను మైథిలి కాదు అని చందన అంటే, ధరణి అని చందన అంటూ ఉంటే జరిగిందేది తెలియకే నువ్వలా మాట్లాడుతున్నావంటూ అసలేం జరిగిందో చెబుతానని ఫ్లాష్ బ్యాక్లో జరిగిందంతా సౌదామిని వివరంగా చెప్తుంది. సౌదామినికి ధరణి నుంచి ఫోన్ వస్తుంది. మైథిలి ఎలియాస్ ధరణి సౌదామినికి ఫోన్ చేస్తుంది. మైథిలి అనే ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని నన్ను గెలవాలి అనుకున్నావు కదా, కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? మైథిలి వచ్చి నా కాళ్ళ మీద పడిందని, మమ్మల్ని వేడుకుందని, సాకేత్ని వదిలేయముందని ఇవన్నీ చెప్తుంది. మరి నీ కోడలికి నీకున్న ధైర్యం లేదా? ఎందుకిలా చేశావు? సాకేత్కు నీకు ఒక లక్ష్మణ రేఖలాగా ఉంటుందని, ఆ రేఖను ఏనాడు దాటి నా ఇంటి కోడలుగా ఆ స్థానాన్ని నువ్వు చేరుకోలేవని నువ్వు గతంలో అన్నావు కదత్తా. మరి ఇప్పుడేమంటావు? మైథిలియే ఆ లక్ష్మణరేఖ అంటూ పెద్ద బిరుదులు ఇచ్చావు. తనేమో నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడానికి మా ఇంటికి వచ్చింది. తనని అలా మా ఇంటికి పంపించావు. తను నా ముందు మోకాళ్ళ మీద కూర్చుని నా కాళ్ళ మీద పడి ఎంతలా బ్రతిమలాడిందో తెలుసా? నా మగుడు వెంట పడకంటూ ఎంతో వేడుకుందని, నీ కోడల్ని ఎంత దీనస్థితిలో దిగజారిపోయిందేంటి అంటూ నువ్వు సరిగ్గా నీ కోడలికి ట్రైనింగ్ ఇవ్వలేదేమో అని వెటకారంగా మాట్లాడుతుంది మైథిలి. నా కోడలు నీ దగ్గరికి ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. అది నిన్ను ప్రాధేయపడకపోయినా ఏనాటికి సాకేత్కి నువ్వు భార్యవు కాలేవు అని సౌదామిని అంటుంది. నువ్వు కూడా నా మాట వినత్తా. నీ కోడల్ని నువ్వు పంపించావు. తను ఎంత అడిగి ప్రాధేయపడినా బావని నేను ఎప్పటికీ వదిలిపెట్టను అంటుంది ధరణి. ఏ నాటికైనా బావ నా సొంతమే అవుతాడు. ఎప్పటికైనా నేనే నీ ఇంటి కోడల్ని. నీ కోడల్ని తప్పించి బావని నేనే పెళ్లి చేసుకుంటాను. అదంతా నువ్వే చూస్తావని ధరణి అంటూ ఉంటే, నువ్వెంత దూరం వస్తావో నా కోడల్ని దాటి నన్ను మాత్రం అందుకోలేవు. నా ఇంటి కోడలివి ఎట్టి పరిస్థితుల్లో నీకు కాలేవు. అది గుర్తుపెట్టుకో అని సౌదామిని ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఈ జరిగిందంతా చెప్పి, మీరిద్దరూ ఊహించినట్లు తను ధరణి కాదు మైథిలియే. మీరు అలా అనుకున్నారంతే. మీరు ఆయనతో చూడటం వల్లే మీరు అలా ఊహించుకున్నారు. ఇద్దరూ వేరు అంటుంది సౌదామిని. అంటే మేమే పొరపాటు పడ్డామంటావా అని కైలాసనాథ్ అంటాడు. అవును, అదే జరిగింది. నాగేంద్ర ఇంట్లో మైథిలిని చూసి మీరు ధరణి అనుకుని పొరపాటు పడ్డారు అంటాడు అని సౌదామిని అంటుంది. ఇక అప్పుడే హరిశ్చంద్ర తన మనసులో, సౌదామినికి అనుమానం రాకుండా మైథిలి బాగానే ప్లాన్ చేసిందే, ఇక ముందు జాగ్రత్త పడాలి, ధరణి అని తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక మైథిలి అయితే తెగ నటించేస్తూ ఉంటుంది. నేను ధరణిని కాదని అందరికీ ఎలా సమాధానం చెప్పుకోవాలో అనుకున్నాను. ఎలా నిరూపించుకోవాలని చాలా కంగారు పడ్డాను. నాకు ఆ బాధ ఏమీ లేకుండా, నాకు అలా నిరూపించుకోవాల్సిన అవసరమే లేకుండా నాకు మీరు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అత్తయ్య అని మైథిలి అంటూ ఉంటే సౌదామిని సడన్గా మైథిలిని చెంపదెబ్బ కొడుతుంది. అందరూ షాక్ అవుతారు. ఏమైంది అత్తయ్య అంటుంది. ఎవరివే నువ్వు అని సౌదామిని అంటుంది. ఇక అందరూ షాక్ అవుతారు. అదేం ప్రశ్న, ఇప్పటి వరకు నువ్వే చెప్పావు కదా తను ధరణి కాదు మైథిలి అని, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నావు అని హరిశ్చంద్ర నిలదీస్తాడు. ఎవరు నువ్వు చెప్తావా లేదా అని సౌదామిని సీరియస్గా అడుగుతుంది. ఇక మైథిలికి భయమేసి తడబడుతూ నిజం చెప్పబోతూ ఉంటే, నువ్వు ఈ సౌదామిని కోడలివి అంటుంది సౌదామిని. నా కోడలంటే ధైర్యంగా ఉండాలి. సౌదామిని కోడలంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొనేలా ఉండాలి. అలాంటిది నువ్వు వెళ్ళి నా శత్రువు కాలు మీద పడతావా? నిన్ను ఒక్కటి కాదు 4 పీకినా తప్పు లేదు అంటుంది సౌదామిని. అనవసరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఇష్టం లేకే ఇలా చేశాను అంటుంది మైథిలి. నువ్వు ఇలా వాగితే ఇంకో 4 పీకుతాను. నువ్వు నీ మొగుడిని అంటిపెట్టుకుని తిరగలా ఉండు, అంతేకాని అందరి కాళ్ళు పట్టుకోవడం కరెక్ట్ కాదు అంటుంది సౌదామిని. సారీ అత్తయ్య, నేను చేసిన పని మీకు ఇంత కోపం తెప్పిస్తుందని నేను ఊహించలేదని మైథిలి అంటుంది. ఈ సౌదామిని ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో కూడా నువ్వు ముందే తెలుసుకోవాలి. దాన్ని అర్థం చేసుకునే మసులుకోవాలని సౌదామిని అంటుంది. ఇక నుంచి ఇంట్లో నా వల్ల ఎలాంటి పొరపాట్లు రాకుండా చూసుకుంటాను అంటుంది మైథిలి. ఆ ధరణి గాలి కూడా నా భర్త మీద వాలకుండా నేను కాపాడుకుంటాను అంటుంది.
నా మాట నమ్మండి అంటుంది మైథిలి. ఇది నేను మీకు ఇస్తున్న మాట అంటుంది. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు చేయొద్దని చెప్పి సౌదామిని కోపంగా లోపలికెళ్ళిపోతుంది. ఇక తర్వాత మైథిలి సోఫాలో కూర్చుని నెత్తి మీద నుంచి బరువు దిగినట్టు అయిందని రిలాక్స్ అవుతూ ఉంటే అప్పుడే సాకేత్ వచ్చి పక్కన కూర్చుంటాడు. దొరకకుండా బాగానే తప్పించుకున్నావు అంటాడు. నువ్వు దొరికిపోతే మా అమ్మ నిన్ను బయటికి గెంటేసేది. ఆ తర్వాత నా మెడిసిన్ ఏమైపోతుందో అని చాలా కంగారు పడ్డానంటాడు. నువ్వు నా శత్రువు కూతురువని తెలిసినా నిన్ను ఇలా భరిస్తున్నానంటే నా మెడిసిన్ కోసమే. నువ్వు హ్యూమన్ రైట్స్లో ఉన్నావు కాబట్టి హెల్దీగా ఉన్నావన్న సర్టిఫికేట్ నాకొస్తే నేనే నిన్ను శాశ్వతంగా వదిలించేసుకుంటాను అని అంటాడు. ఎంత సంతోషంగా చెప్తున్నావు అని మైథిలి అంటే, అసలైన సంతోషం ఇప్పుడు కాదు, నిన్ను మా అమ్మ కొట్టింది కదా అప్పుడు కలిగింది అంటాడు. పైకి ఎంత సాఫ్ట్గా కనిపించినా లోపల చాలా మృగంలా ఉంటావు నువ్వని మైథిలి అంటుంది. అయినా కానీ అప్పటికప్పుడు నీకు ఇలా ప్లాన్లు ఎలా వచ్చేస్తాయి అంటాడు. ఇక అప్పుడు మైథిలి మాట్లాడుతూ, ఇది అప్పటికప్పుడు వచ్చిన ప్లాన్ కాదు, ముందే ప్రీ ప్లాన్డ్గా ఉన్నానని గతంలో జరిగిందంతా చెప్తుంది. తన నాన్నతో ఉన్నప్పుడు అతను ఫోటో తీయడం మైథిలి గమనిస్తుంది. గమనించి అప్పుడే ఈ ప్లాన్ అంతా అమలు చేస్తుంది. నువ్వు మాయ చేసి అందరినీ నమ్మించొచ్చేమో, ధరణి కాదని నువ్వెంత మాయ చేసినా ఎప్పుడైనా నువ్వు ధరణి అని మా అమ్మకి తెలిసిపోతుంది. ఆ రోజు నిన్ను ఎంత అసహ్యించుకుంటుందో అంటాడు సాకేత్. బావా, నీకొక విషయం అర్థమవ్వట్లేదు. మనం ఏదో ఒకరోజు చనిపోతాం. మనం ఎదురుగుండా వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేము. రేపేదో అవుతుందని ఊహించి ఇప్పుడు తప్పించుకోలేకపోతే ఎలా అని మైథిలి అంటుంది. ఇప్పుడు వచ్చే ఆపద నుంచి తప్పించుకోవాలిగా అంటుంది. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం వేరు, అందరి నమ్మకాన్ని వాడుకుని మోసం చేసి తప్పించుకోవడం వేరని సాకేత్ అంటాడు. నాకు ఇది ప్రాణాలు నిలుపుకునే పరీక్ష. ఒకసారి నా కోణంలో ఆలోచించు, అప్పుడు నీకు అర్థమవుతుందని మైథిలి అంటుంది. అది ఎప్పటికీ జరగదు అంటాడు సాకేత్. నీ కోణంలో ఆలోచిస్తే నువ్వు చేసింది కరెక్టే గానీ నువ్వు చేస్తుంది కరెక్ట్ అని నాకెప్పటికీ అనిపించదు. నువ్వు మా శత్రువు కూతురివి అంటాడు సాకేత్. మా అమ్మకి నిజం తెలిస్తే ఊరుకోదు అంటాడు. అలా నిజం తెలిసిన రోజున నువ్వే నన్ను కాపాడతావని మైథిలి అంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లోని జరగదు అంటాడు సాకేత్. విధిరాత ఎప్పుడు ఎవరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలీదు. ఒకప్పుడు నేను మైథిలిగానే నీకు పరిచయమయ్యాను. నువ్వు నా బావని నాకు తెలీదు. ఆ తర్వాత బావ మరదళ్ళని తెలిసింది. అప్పుడే మనిద్దరికి పెళ్ళై కలిసిపోయాము. రేపు కూడా అందరూ నన్ను ధరణిగా అంగీకరించొచ్చేమో, ఆ రోజు రావచ్చేమో చూస్తూ ఉండని. ఇక మైథిలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో సీన్లో కైలాసనాథ్, చందన డిటెక్టివ్ని కలిసి సీరియస్ అవుతారు. మీకు ముందు నుంచి చెప్పానుగా, తిను ధరణి కాదు మైథిలి అని. ఇప్పుడు అదే ప్రూఫ్ అయింది అంటారు. తను మీకు ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది. తిను ఖచ్చితంగా ధరణియే అని అతను వాదిస్తాడు. ఆ ఇంట్లో ఈ అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయి ఉందా అని చందన కైలాసనాథ్ అడిగితే ఇంకెవరూ లేరు, ఈ అమ్మాయి మాత్రమే ఉంది అంటాడు. ఈ అమ్మాయి ధరణి కాదని వాదిస్తుంది అంటే నిజం తెలిస్తే ఎవరైనా ఎలా ఒప్పుకుంటారు? దొరికిపోయాక నేనే దొంగని ఎవరైనా ఒప్పుకుంటారా అని అతను అంటాడు. ఖచ్చితంగా ఈ అమ్మాయికి మొత్తం తెలిసిపోయింది, ముందే అన్నీ అర్థమైంది. అందుకే ప్రీ ప్లాన్డ్గా ఇదంతా చేసిందని. ఎక్కడో ఏదో లాజిక్ మిస్ అయింది, ఒక్కసారి ఆలోచించండి అని చెప్తాడు. ఆ తర్వాత మీ ఇష్టం, తినే ధరణి అని చెప్పి ఆ డిటెక్టివ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత కైలాసనాథ్, ఈ డిటెక్టివ్ చెప్పే మాటల్లో నిజం ఉండొచ్చు, ఖచ్చితంగా తను మనల్ని మోసం చేస్తుందేమో అని కైలాసనాథ్ అంటూ ఉంటే, మరి అత్తయ్యకి ధరణి కింద ఫోన్ ఎలా చేసింది అని చందన అడుగుతుంది. మనం ఇంట్లో నుంచి గెంటేస్తామని ముందే ఊహించింది కాబట్టే తను అత్తతో ప్రీ ప్లాన్డ్గానే ఇదంతా మాట్లాడి ఉంటుందని కైలాసనాథ్ అంటాడు. మన ప్లాన్ గురించి మొత్తం అర్థమైంది, అందుకే ఇలా చేసింది అంటాడు. రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్ ముందు ముందు ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.